హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టెట్ ఎగ్జామ్ని ఎవరైతే రాశారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. జూన్ 18వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని అయితే రాయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఫలితాల విడుదల తేదీని కూడా ప్రకటించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, టెట్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 22వ తారీఖు రోజున టెట్ ఫలితాలు అని చెప్పేసి కనిపించడం అయితే జరుగుతుంది. సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్. మీ అందరికీ తెలుసు, డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఈ టెస్ట్ క్వాలిఫై అయితేనే, టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతేనే డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయడానికి అర్హత పొందుతారు. ఫలితాలు ఈ నెల 22న ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. టెట్ ముగిసినప్పటి నుండి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేయగా వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు. కీ రిలీజ్ చేశారు. వాటిపై ఏదైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నట్టయితే వాటిని కూడా స్వీకరించడం అయితే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22వ తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఆల్రెడీ విద్యాశాఖ ప్రకటించడం కూడా జరిగింది. ఫలితాలు 22వ తారీఖు రోజున విడుదల చేస్తాము అని చెప్పేసి. దీనికి సంబంధించిన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కావడంతో దాదాపు అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ 1-2 రోజుల తేడాలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ జూన్ 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు టెట్ నిర్వహించారు. 16 సెషన్లలో టెట్ జరగా పేపర్ 1కి 63,261 మంది దరఖాస్తు చేసుకోగా 47,224 మంది అయితే ఎగ్జామ్ రాశారు. పేపర్ 2కి 66,686 మంది దరఖాస్తు చేసుకోగా 48,998 మంది ఈ ఎగ్జామ్ రాసినట్టుగా మనకి తెలుస్తుంది. పేపర్ 2 సోషల్ స్టడీస్కి 53,706కి గాను 41,207 మంది పరీక్ష రాసినట్టుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ టెట్ పరీక్ష రాసి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. 22వ తారీఖు రోజునే మనకి టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అవి రిలీజ్ అవ్వగానే వెంటనే నేను మీకు వీడియో రూపంలో లింక్ ఏ విధంగా మీరు రిజల్ట్ చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా నేను వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.